హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చానండి. మంత్రాలయం అందరికీ చాలా సుపరిచితం కదా. మంత్రాలయం వస్తే రాఘవేంద్ర స్వామిని ఎలా దర్శించుకుంటామో ఇక్కడ ఆల్ఫ్రెడ్ రాజు గారిని కూడా కలవాలని అందరూ అనుకుంటూ ఉన్నారు. 20 ఏళ్ల నుంచి ఎన్నో వెంచర్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడమే కాదు, అందరి మనసుల్ని దోచుకుంటున్నారని చెప్పొచ్చు. సేవా కార్యక్రమాలతో తనే కాదు, తనతో పాటు ఒక నలుగురు బాగుండాలి అనే ఆలోచనలో ఎన్నో వెంచర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమందికి ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది. అందుకనే రాజుగారితో మాట్లాడదామని డైరెక్ట్గా మనం మంత్రాలయం వచ్చేసాము. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, రైట్ నో ఆయన సైట్లో ఉన్నాం అనమాట. రాజుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం రాజుగారు, ఎలా ఉన్నారు? బాగున్నామా? ఎస్. రాఘవేంద్ర స్వామిని ఎలా దర్శించుకోవాలో మిమ్మల్ని కూడా అలా కలవాలన్నమాట. ఎందుకంటే ప్రజలందరూ చెప్తూ ఉన్నారు మీ మంచితనం గురించి, సేవా కార్యక్రమాల గురించి. ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నారు, ఏం చెప్తారు రాజుగారు? ప్రేమ అంటే అమ్మా, అప్పటి నుంచి నేను ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ, వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ నేను నా సేవలు ఎక్కువ చేయడం మూలంగా అందరికీ నేను ఒక సుపరిచితనమ్మా. ముఖ్యంగా ఇక్కడ పీఠాధిపతి గారు, ఇప్పుడున్న సుబుధేందర్ తీర్థుల గారి తాతగారమ్మ, ఆయన పీఠాధిపతి గారు ఉన్నప్పటి నుంచి మా కుటుంబాలకి మాకు అటాచ్మెంట్ అమ్మ బాగా. ఇప్పుడు మా సేవలు కూడా ఆయన వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తారమ్మా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మా కుటుంబం అన్నా మేమన్నా మంచి విశ్వాసం అమ్మ. రాజుగారు, మీ సేవా కార్యక్రమాలు పక్కన పెడదాం. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఇందులోకి ఎలా వచ్చారు? ఈ వెంచర్స్ ఇవన్నీ ఎలా వచ్చారు? అమ్మ, నేను చిన్నతనంలో మా తండ్రి గారు చనిపోవడము, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదివానమ్మా. కుటుంబం పెద్దది కదమ్మా. అయినా కానీ తల్లిని ఏం అడగలేక నేను రియల్టర్గా వాళ్ళ దగ్గర నేను ఏజెంట్గా పనిచేసేవాడనమ్మా. ఆ ఇంటర్ చదువుకున్నప్పుడు కూడా టయానికి ఖాళీ చేసుకొని హైదరాబాదు, బెంగళూరు అట్లా పోయి ఏజెంట్గా నేను జీవనం సాగించుకొని అక్కడ జీవనం విధానాలు నేర్చుకొని నేను రియల్టర్ కావాలని ఆశతో ఉండేవాడినమ్మా. భగవంతుని దయ వల్ల ఇక్కడ మంత్రాలయంకి నేను ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళ కిందట నేను రావడం. ఇక్కడ ఇప్పుడున్న పీఠాధిపతి గారు తాతగారు వాళ్ళందరూ నాకున్న అటాచ్మెంట్కి మన ఎమ్మిగనూరు నివాసులైనటువంటి రాజు గారు అనేక సంవత్సరాలుగా మాకందరికీ సుపరిచితులు. వారు సామాజికంగా ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు కూడా మనకందరికీ కూడా దాదాపుగా 50 సంవత్సరాల నుండి సుపరిచితులు. అలాంటి రాజు గారు రియల్ ఎస్టేట్ ఒక ఫీల్డ్లో తమదైనటువంటి శైలిలో వారు ముందడుగు వేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక లేఅవుట్స్ను వేసి దాదాపుగా మంత్రాలయంలో 8 లేఅవుట్ దాకా ఇక్కడ దాన్ని డెవలప్ చేసి అందరికీ కూడా సులభ చౌకా ధరతో మరియు సువిశాలమైనటువంటి రోడ్డు తదితర వ్యవస్థలతో అందజేసినటువంటి ఘనత వారికి చెందుతుంది. దీన్ని గుర్తించినటువంటి సుమన్ టీవీ తరఫున వారికి బెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అనేటువంటి అవార్డును కూడా ఇటీవల ప్రదానం చేయడం మనం ఎంతో అభినందిస్తున్నాం. ఇంకా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తూ ఇంకా ఎన్నో ప్రజోపయోగి అయినటువంటి కార్యక్రమాలు వారి ద్వారా జరుపుగా కానీ భగవంతుని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరియు యాజమాన్యాన్ని కూడా మనం అభినందనాపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను అందిస్తున్నాం. ఒక రకంగా డేర్ స్టెప్ అమ్మ ఇది. అప్పట్లో అంటే నాకు ఇది కొత్త మంత్రాలయమైనా కానీ అయినా కానీ క్రైస్తవుడైనా కానీ నేను ఇక్కడ ఈ బ్రాహ్మణ్స్లు నా మీద మా పెద్దల నుంచి వచ్చినటువంటి ప్రేమల్ని వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయడము. గతంలో నేను వరదలకు కూడా ఎక్కువ నేను సహకరించిన వ్యక్తిగా అందరికి సుపరిచితం అవడం మూలంగా మొట్టమొదటిసారిగా ఈ వెంచర్ వేయడం జరిగిందమ్మా. ఆ వెంచర్కి బాగా సక్సెస్గా ఎక్కువ మంది బ్రాహ్మణ్సే తీసుకొని నాకు ఎంకరేజ్మెంట్ చేశారమ్మా. అది ఆల్ఫ్రెడ్ రాజు గారు, ఇప్పుడంటే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మమేకమవుతున్నారు, ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. 20 ఏళ్ల ముందు మాట అంటే చాలా కష్టతరం అని చెప్పుకోవచ్చు. మీరు ఒక క్రిస్టియన్ అయ్యుండి బ్రాహ్మణ సంఘాలను ఒప్పించారు, ముస్లింలకి సైట్లు అమ్మడం జరిగింది. అంటే మతాలకు, కుల మతాలకు అతీతంగా మీరు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. అప్పట్లో ఇబ్బందులు ఏం పడలేదా? ఇబ్బందులు అంటే నాకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు పడి ఉంటాయమ్మా. నాకు తెలిసి ఎక్కడ ఇబ్బందులు ఏం పడలేదమ్మా. కారణం ఏమంటే ఇక్కడున్న బ్రాహ్మణ్సుల దగ్గర నేను వాళ్ళ ప్రేమలు బాగా నేను అర్థం చేసుకోగలిగానమ్మా. నేను పెట్టిన వెంచర్ కూడా బృందావన్, అది మంచి హిందువులకు బాగా ఇష్టమైందమ్మా. తర్వాత ఆ వెంచర్ వేసినప్పుడు చాలామంది బ్రాహ్మణులు నాకు పరిచయాలు అయ్యి అక్కడ బృందావనంలో సైట్లు తీసుకోవడం జరిగిందమ్మా.
ఒకసారి ఏం జరిగిందంటే నా పాంప్లెట్ ఒకటి వెంచర్ పాంప్లెట్ గుళ్ళో దొరికిందమ్మా ఒక వ్యక్తికి, మైసూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తికి దొరికింది. ఆ పాంప్లెట్ చూసి ఆయన ఏదో నా నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. చేసి ఇట్లా ఇట్లా మాకు సైట్లు ఇప్పించగలరంటే ఇప్పిస్తానన్నానమ్మా. ఎప్పుడు 22 ఏళ్ళ కిందట. సరే అని వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడ ఒక సైట్ 4.5 ఎకరాలు కొనేసి వాళ్ళకి నేను సైట్ చూపించడం జరిగిందమ్మా. వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు ఈ సైట్కి ఏమన్నా పేరు మీరే నిర్ణయించాలంటే నేను బ్రాహ్మణులందరూ తీసుకుంటామన్నందుకు వాళ్ళకి విప్రబాంధవరు అని నామకరణం చేసి అక్కడ వెంచర్ నేను మొదలుపెట్టడం జరిగిందమ్మా. ఆ వెంచర్ వేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అయినానమ్మా. ఎందుకంటే మొత్తము దేశవ్యాప్తంగా బెంగళూరు, మైసూరు, అటు తమిళనాడు చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ్స్ దగ్గర 200 మంది పైగా ఒక 4 నెలల్లో వాళ్ళు తీసుకోవడం జరిగిందమ్మా. సూపర్. ఆ 4 నెలలు తీసుకోవడం కాకుండా నేను ఎప్పుడైతే ఈ బృందావనం అయిపోయిన తర్వాత విప్రబాంధవరని పెట్టిన తర్వాత నాకు హిందూ భావజాలతో వాళ్ళతో కనెక్ట్ అయ్యి చాలా సంతోషంగా నేను జర్నీ సాగేదమ్మా. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నేను అక్కడ చట్నపల్లి అవతల ఒక 10 ఎకరాలు వెంచర్ వేసానమ్మా. అక్కడ కూడా అది మాధవరం అనే విలేజ్ ఉందమ్మా. అంటే మాధవరం అనే విలేజ్ ఒకప్పుడు మహాద్వారం అని పేరు విన్నానమ్మా. పీఠాధిపతులకు ఉన్న నాకు బ్రాహ్మణ్స్తో ఉన్న పరిచయంతో ఎందుకు మహాద్వారం అని పెట్టకూడదని మహాద్వారం అని ఆ వెంచర్కి పేరు పెట్టడం జరిగిందమ్మా. అట్లా మహాద్వారం పెడితే అది ఆ వెంచర్ కూడా అద్భుతంగా సక్సెస్ అయిందమ్మా. ఈ మహాద్వారం అయిన తర్వాత నాకు ఉన్నటువంటి పరిచయాలతో అన్నీ చేస్తూ ఇంకోటి ఇటువైపు ఒక 7.5 ఎకరాలు వెంచర్ వేయడం జరిగిందమ్మా. ఆ వెంచర్ కూడా గోమతి గార్డెన్ అని పెట్టానమ్మా. అట్లా అక్కడ దానికి గోమతి గార్డెన్ పెట్టడము, ఇది మాతృశ్రీ అని పెట్టడము, ఈ రకంగా అన్నీ ఒక హిందూ భావజాలానికి కనెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి నేనంటే ఒక మంచి అందరికి కలిసిపోయే వ్యక్తిగా ఆ పేర్ల బట్టి కూడా వాళ్ళందరూ నాకు సపోర్ట్గా బిజినెస్లో సక్సెస్ఫుల్ అయినమ్మా. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నేను పెద్ద లాభాలు ఆశించేవాడిని కదమ్మా. నాకున్న దానికంటే కొద్దిగా వచ్చే చాలనుకునే వ్యక్తి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఆల్ఫ్రెడ్ రాజు అంటే తక్కువలో ఇస్తారని ఇవ్వడం జరిగిందమ్మా. వేల ఫ్లాట్లు అప్పుడు నెలకు 300 లెక్క, 50 నెలలమ్మా. 50 నెలలు అంటే 15,000 అవుతుంది. ఆ 15,000 50 నెలల తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే 10 కంతులు కట్టి కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. అట్లా 100 మంది చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్నారమ్మా. ఈరోజు అదే 10,000 సెంటు ఈరోజు 10 లక్షలు కూడా సెంటు పలుకుతుందమ్మా. ఆ రకంగా 10,000 రూపాయలు పెట్టి కొన్న వాళ్ళకి ఇప్పుడు 10 లక్షల విలువ ఉన్నటువంటి భూమిని ఇచ్చారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్న వాళ్ళతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్నంత సొమ్ము ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తర్వాత వచ్చి ప్లాట్ తీసుకున్నారండి. అవునమ్మా. అసలు ఇలా ఎవరు బిజినెస్ చేయరండి. ఇంట్లో ఏదో అవసరం కోసం ఇస్తున్నట్టు ఇస్తున్నారు. అంటే నాకు ఇక్కడ సేవ ఎక్కువ ఉండడం మూలంగా కూడా స్థలాలు 50,000కి ఎకరా దొరికిందమ్మా నాకు. మంత్రాలయంలో ఫస్ట్ రియల్టర్ అమ్మా నేను. అంటే గట్స్తోనే దిగానమ్మా. దేవుని వల్ల ఇక్కడ స్థానిక స్వాములు, బ్రాహ్మణ్స్ అందరు నాకు కోఆపరేషన్ ఇవ్వడం మూలంగా ప్రతిదీ సక్సెస్ఫుల్ అయిందమ్మా. రాజుగారు ఎన్ని వెంచర్లు పూర్తి చేసి ఉంటారు ఇప్పుడు 20 ఏళ్లలో? 8 వెంచర్లు వేసానమ్మా. 8 వెంచర్లు. పెద్ద ప్రాజెక్ట్ ఏంటి? పెద్దదంటే ఇదేమా మాతృశ్రీ అని. మాతృశ్రీ ఎన్ని ఎకరాలు ఇది? ఇది 11 ఎకరాలమ్మా మొత్తం. 11 ఎకరాలు. ఎంత గజం ఎంత పడుతుంది? గజం అంటే మాకు ఇక్కడ సెంట్లు లెక్క అంటారు. సెంట్ ఎంత పడుతుంది? అప్పుడు 10,000 అమ్మ సెంటు. ఇప్పుడు పడుతుందమ్మా 3 లక్షలు సెంటు లాగా పడుతుంది. సెంటు 3 లక్షలు అంటే ఇది ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే కూడా ట్రిబుల్ అయిపోయి 10 లక్షల పైన పోతుందమ్మా. ఇంకెక్కువే వస్తుంది. ఎక్కువ ఏమంటే అమ్మా ఇక్కడ అది ఆ గోడ ఉందమ్మా. ఆ గోడ అంతా మఠందమ్మా. అది మఠం నుంచి మంత్రాలయం దగ్గర మంత్రాలయం మఠం అమ్మా. అది ఇంకా మఠం సంబంధించిన స్థలాల తర్వాతనే ఒక మంచిగా అన్ని ఆలోచించుకొని నేను స్థలాలు తీసుకుంటున్నాను. ఓకే. అండ్ రాజుగారు అసలు మీ గురించి ప్రతి ఒక్కరు చాలా స్టోరీస్ చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు భూమి మీద ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఈ రోజున ఎంత సంతోషంగా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. ఏం చెప్తారు రాజుగారు? అంతేనమ్మా, వాళ్ళు తృప్తి పడినారమ్మా. యాక్చువల్ అంటే నాకు 15 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట, 10 సంవత్సరాల కిందట కొన్న వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు కష్టాలు ఉన్నాయి మేము అమ్ముకుంటామంటే కూడా వాళ్ళు డబల్ అమౌంట్ ఇచ్చి నేను తీసుకుంటానమ్మా. అట్లా కూడా చేస్తానమ్మా. కొందరికి లేదు సార్ మాకు కొద్దిగా అమౌంట్ ఒకటి ఇప్పియండి సార్ అంటే కూడా ఆ స్థలం వేరే వాళ్ళ దగ్గర పెట్టించి కూడా నేను వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తానమ్మా. సాధ్యమైనంత వరకు అమ్ముకొని పోకుండా వాళ్ళు నిలబెట్టుకోవడం మూలంగా ఈరోజు ఆ రోజు 10,000 తీసుకున్నారు, ఈరోజు అదృష్టవంతులుగా బాగున్నారమ్మా. అయితే ఈ వీడియో సుమన్ టీవీలో ఎక్కడెక్కడో చూస్తారు. మీరు ఇంతకుముందు అన్నారు మైసూర్ నుంచి వచ్చారు కొనడానికని. మరి ఇప్పుడు ఇక్కడ మంత్రాలయంలో ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్లో మాకు అవి డబుల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏంటి అసలు మీరు ఇచ్చే ఆప్షన్స్ ఏంటి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి?
అంతేమో నా సర్కిల్ అందరు చాలామంది ఉన్నారమ్మ ఇక్కడ. ఎవరిని అడిగినా మళ్ళీ లాల్ఫెడ్ రాజు అంటే నా నా నెంబర్ ఇస్తారు, నాతో కలిసిపోతారమ్మా. ఇంకా నేను అప్పుడు ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు పిల్లలు, ఈరోజు అందరు రియల్టర్లు కూడా మారినారమ్మా. చాలామంది అందరూ ఈరోజు ఇక్కడైతే మంత్రాలను కూడా చాలామంది వెంచర్లు వేస్తున్నారమ్మా, లాడ్జింగ్లు కట్టుకున్నారమ్మా. ఓకే. అది ఆ రకంగా నేనంటే అందరికి గుర్తుంటుంది. రాజుగారు, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్, కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయట్లే. సో మీరు 20 ఏళ్ల ముందే బ్రాండింగ్ క్రియేట్ చేశారు. ఈ మంత్రాలయంలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటండి ఇన్వెస్ట్మెంట్? అమ్మా, ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారమ్మా. వాళ్ళ కష్టకాలంలో పంటల కంటే రాని అమౌంట్స్ వాళ్ళు పెట్టినటువంటి 1.5 సెంట్ అమ్మా. ఆ 1.5 సెంట్ ఈరోజు ఒక 15 లక్షల దాకా వాళ్ళకి వస్తుంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏందమ్మా. అలాగంటే నాకు చిన్నతనం నుంచే ఆ కష్టాల్లో ఈ భూమి మీద, ఈ స్థలాల మీద నాకు ఒక పట్టు ఉండడము, పైపెచ్చు రావడం ఈ బ్రాహ్మణుల మధ్య రావడం మూలంగా వాస్తు అంటే ఏమి, అవన్నీ సంఖ్యాశాస్త్రం అంటే ఏమి నమ్ముతారా మీరు? అంటే వాళ్ళ కోసమని నమ్మాలి కదమ్మా. నేను అంటే నేను క్రైస్తవుడమ్మా, నేను ఏది నమ్మనమ్మా క్రీస్తుని తప్ప. కానీ ఇప్పుడు నా దగ్గర కొనే వాళ్ళందరూ వాస్తు నమ్ముతున్నారు, వాళ్ళు వాస్తు సరిగా ఫ్లాట్స్ ఇస్తున్నానమ్మా. వాళ్ళ సంఖ్యాశాస్త్రం కూడా ఇప్పుడు నా సైట్ అంతా 1836 సైజులో ఉంటుందమ్మా. 1836 అంటే 18 అంటే 1, 8, 9 అవుతుందమ్మా. 36 అంటే 3, 6, 9 అవుతుందమ్మా. 9 రెంట్ల 18 అవుతుందమ్మా. 18 అంటే మళ్ళీ 1, 8 అవుతుందమ్మా. నా దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నా 9 సంఖ్య వస్తుందమ్మా. 99 ఫ్లాట్లు తీసుకున్నా 9 వస్తుందమ్మా. ఆ రకంగా ప్రతి వెంచర్ ఆ రకంగా కూడా నేను చేసుకోవడం మూలంగా ఆ భావజాలాలన్నీ చూసి ఇక్కడున్న పీఠాధిపతి గారు కానీ, గతంలో ఉన్న పీఠాధిపతులు గారు కానీ నన్ను తన సొంత ఆత్మీయుడిగా నన్ను చాలా బాగా సపోర్ట్గా ఉంటారమ్మా. ఓకే రాజుగారు, చాలా సంతోషంగా ఉంది. మంత్రాలయం దాకా వచ్చి రాఘవేంద్ర స్వామి దర్శించుకుని అలాగే మీతో కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మా సుమన్ టీవీ ఆడియన్స్కి మంత్రాలయం యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పండి అమ్మా. మంత్రాలయం అంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి గారు అక్కడెక్కడ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆయన జీవ సమాధి అయినాడమ్మా. ఈ జీవ సమాధి మూలంగా ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడని కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉండడం జరిగిందమ్మా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ఇంత ఆర్థికంగా కానీ ఇంత మనశ్శాంతిగా ఉన్నారంటే కూడా ఆయన రాఘవేంద్ర స్వామి గారి కృపలో ఉన్నారు. తర్వాత ఆయన తదనంతరము ఇక్కడ వచ్చిన ప్రతి పీఠాధిపతి కూడా ఈ ప్రాంతానికి మంచి సేవలు చేసిన వ్యక్తులు ఉన్నారమ్మా. ఎవరు మంత్రాలయం వెళ్తున్నామన్నా కూడా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి, ఆయన ఇక్కడ జీవ సమాధి అయ్యారు అని చెప్తున్నారు. ఇది నిజంగా నమ్మొచ్చు అంటే? జీవ సమాధి అయ్యడమ్మా, నిజమమ్మా. అంటే దేనికోసం ఏమైనా తెలుసుకున్నారా మీరు? ఎందుకోసం జీవ సమాధి అయ్యారు అంటే ఆయన ఇక్కడ బిచ్చాలని చెప్పేసి బిచ్చాల నుంచి ప్రతి గురువారం వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునేవాడమ్మా. ఆయనకి ఇక్కడ మంత్రాలయం మీద ఆయన ఎక్కువ ఇష్టపడము, ఇక్కడే తన జీవితం చాలించుకోవాలనుకున్నాడమ్మా. అది కూడా బతికుండగానే జీవ సమాధి కావాలనుకున్నాడమ్మా. అంటే అవి ఆ పెద్దల ఆలోచనలు అవి మనం అంత లోతుగా ఆలోచించలేమా, కానీ ప్రభావం మాత్రం ఉందమ్మా ఆయనది. ఈవెన్ ఇక్కడ చట్నేహల్లి అనే ఊరు ఉందమ్మా. ఆ చట్నేహల్లి అనే ఆ పేరు ఎట్లా వచ్చిందంటే ఆయన వస్తూ కూడా ఇక్కడ చట్నేహల్లిలో పల్లీలతో పచ్చడి చేసి ఒక తల్లి ఉండేదంట. ఆ తల్లి ఇచ్చిన పచ్చడి ఆ అన్నంతో తిని ఉన్నందుకు ఆ పేరు ఆ ఊరికి కూడా చట్నేహల్లి అని రావడము. రాఘవేంద్ర స్వామి గారు ఇక్కడ బిచ్చాలలో భిక్షమెత్తుకొని సేవ చేశాడనేందుకు ఆ భిక్షమెత్తుకొని అక్కడ బిచ్చాలని పేరు రావడం. ఇట్లా హిస్టారికల్గా బాగుందమ్మా. ఇన్ని ఉన్నప్పుడు ఈ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారు కూడా ఆయన ఇంకా గొప్ప మానవతావాది అని చెప్పుకోవడానికి నన్ను మొక్కాలనుకున్న వారు ముందు మా మంచాలమ్మని మొక్కి నన్ను మొక్కాలని కూడా ఆయన చెప్పడం కూడా ఆయన గొప్ప భావజాలంలో ఉన్న వ్యక్తి కూడా నేను బాగా నమ్ముతాను ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మంత్రాలయం యొక్క విశిష్టత అలాగే రాఘవేంద్ర స్వామి యొక్క విశిష్టత చాలా చక్కగా తెలియజేశారు. ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా ఇక్కడ ఎంతోమంది బ్రాహ్మణ సంఘాలు అలాగే బ్రాహ్మణుల ప్రేమను తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తున్నారు. సక్సెస్ఫుల్గా చాలా ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు. ఇంకా మరెన్నో వెంచర్స్ ఇక్కడ మీరు స్థాపించాలని మేము సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా ఏం చెప్తారు మా సుమన్ టీవీ ఆడియన్స్? అదే రాబోయే దినాలమ్మా 9వ వెంచర్ కూడా వేస్తున్నానమ్మా ఇక్కడ. అది కూడా భారీ ఎత్తున ఇక్కడే 14 ఎకరాల సైట్లో వేయబోతున్నానమ్మా. అది కూడా పెద్దలు పీఠాధిపతి గారు ఆయన చెప్పిన పేరు బట్టి నిర్ణయించుకొని ఇక్కడ వెంచర్ వేయాలనుకున్నామా. మంత్రాలయంలో రాబోయే దినాల్లో ఇక్కడ ఏ ఒక సెంటు తీసుకున్న వాళ్ళు కూడా రాబోయే దినాల్లో లక్షల కోట్లు పలికే స్థలం అమ్మ. ఇది అంత అద్భుతమైన ప్రాంతం కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్లు అంటే త్వరగా తీసుకొని దాన్ని రాబోయే దినాల్లో తన పిల్లలకి అభివృద్ధి పదంలో నడిపేందుకు కారణమవుతారమ్మ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గైస్ చూస్తున్నారు కదా, మంత్రాలయం వచ్చామండి. సో ఆల్ఫ్రెడ్ రాజు గారిని కలవడానికి. సో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నాము. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్ వేలో ఆలోచించకుండా సర్వీస్ ఓరియంటెడ్గా అడుగులు వేస్తున్నారు రాజుగారు అని చెప్తున్నారు. రైతు దగ్గర నుంచి ఒక ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీ వరకు కూడా గత 20 సంవత్సరాల నుంచి రాజుగారు చేస్తున్నటువంటి సేవలు చెప్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అందరూ చెప్తుంటారు. కమర్షియల్ వేగా ఆలోచిస్తుంటారు. కమిషన్ పర్పస్ కావచ్చు, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే ఉద్దేశం కావచ్చు. కానీ కమర్షియల్ వేలో కాకుండా సేవా దృక్పథంతో ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నారు ఆల్ఫ్రెడ్ రాజు గారు. మంత్రాలయంలో ఇక్కడ ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇంకా అస్సలు లేట్ చేయొద్దండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. రాజుగారే మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడైనా సైట్ విజిట్కి రావాలనుకున్నా కూడా డైరెక్ట్గా మీరు మంత్రాలయంకి వచ్చి ఆల్ఫ్రెడ్ రాజు గారిని కలవాలని ఎవరిని అడిగినా కూడా డైరెక్ట్గా సైట్ తీసుకొస్తారండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆల్ఫ్రెడ్ రాజు గారితో మాట్లాడాం కదా, ఆయన నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్నాము. బట్ లైవ్లో కొంతమంది ఉన్నారు, రైతులు ఉన్నారండి. అసలు ఫస్ట్ ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది. సో నమస్తే అన్న. నమస్తే మేడం. అందరు మంచిగున్నారా? మంచిగా మేడం. ఓకే అన్న, మీ పేరేంటి? మేడం నమస్తే మేడం. నా నమస్తే. పేరు గణేష్ మేడం. గణేష్ అన్న, ఏం చేస్తుంటారు మీరు? కర్నూలు జిల్లా నందవరం మండలం ఇబ్రాహింపురం విలేజ్ మేడం. ఓకే, వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తుంటావు. ఏం పంటలు వేస్తుంటావు? పత్తి మేడం. పత్తి. ఎట్లుందన్న ఈ సంవత్సరం? బాగుందా? మామూలు ఉంది మేడం, వర్షాలు ఎక్కువ వచ్చి సంవత్సరం పెద్ద. ఈ సంవత్సరం బాగా వర్షాలు వచ్చాయి కదా మేడం. మరేంటి, నష్టపోయారా? బాగానే ఉందా? కొంచెం అయినా బయటికి రాగలిగారా? అంటే మిడిల్ మేడం. అక్కడ ఎక్కువ లాభం లేదు, ఇక్కడ ఎక్కువ నష్టం లేదు. నష్టం లేదు. నష్టం లేదు. ఓకే. సో ఏంటన్నా, ఇక్కడ మంత్రాలయంలో అడుగు పెడుతుంటే మన రాజుగారి గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు ఆయన? మేడం మాకు 2008లో సారు పరిచయం మేడం. అప్పుడు మా నాన్న మా అమ్మ వాళ్ళు అంతా కొన్నారు ఫ్లాట్. అప్పుడు నెలకి 300 ప్రకారంగా. నెలకి 300? అప్పుడు ఎప్పుడు? 2008లో మేడం. 2008లో మేడం. అప్పుడు 50 నెలలు గాను 15,000 గాను మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేడం. చాలా సందర్భంలో సార్ దగ్గర కూడా పోయాం మేడం. సార్ మాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల అమ్మలా అనుకున్నాం సార్ ఫ్లాట్ అంటే. సార్ ఉండి అమ్ముకోవద్దండి, అట్లా దాన్ని మర్చిపోండి, మీ భవిష్యత్తులో మీ పిల్లలకైనా ఉపయోగపడుతుంది, వస్తుంది పేరు ఉండే, అమ్ముకోవద్దండి అని ఆయన సారు చాలాసార్లు చెప్పడం వల్ల మేము అట్లా ఆగిపోయినాం మేడం. ఓకే. సో ఇప్పుడు ప్లాట్ అమ్ముకోలేదు మేడం. ఇప్పుడు 2008లో కొన్నారు. అవును మేడం. రోజు అంటే ఎంత? నెలకి 300 కట్టారు మేడం. సో ఇప్పుడు ఇది ఎంత విలువ చేస్తుంది? ఇప్పుడు మేడం సెంటు ఒక 4 లక్షల దాకా వాల్యూ. సెంటు 4 లక్షలు? ఎన్ని సెంట్లు అన్న ఇప్పుడు? మరి సెంటున్నర మేడం. సెంటున్నర మేడం. అంటే బాగానే 10 లక్షలు చక్క, ఒక 5-6 లక్షలు మీకు హ్యాపీగా సేవ్ చేసుకున్నాం మేడం. ఓకే. అది సారు ఉండడు చెప్పడం వల్ల అట్లా మేము అట్లా ఉండిపోయాం. లేకుంటే మేడం ఎప్పుడో అమ్ముకున్నా కూడా దాన్ని మర్చిపోయాను. ఆ డబ్బులో కూడా ఉండవు, ఏముండవు. ఏమన్నా ఇబ్బంది వస్తే అడగండి, సాయం చేస్తానని కూడా సార్ కూడా చెప్పాడు మేడం. ఓకే. మరి ఏంటి ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ చాలా వెంచర్లు స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? మంత్రాలను ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎవరైనా మా సుమన్ టీవీలో వీడియో చూసేవాళ్ళు చేయొచ్చు. ఇక్కడ భూమి కొనొచ్చు. ఓకే. నమస్తే అన్న. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? భీమయ్య. ఓకే. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం మేడం. వ్యవసాయం ఏంటి, ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం అంటే పత్తి మిరప పెట్టినాను మేడం. పత్తి మిరప. పత్తి ఒక 23 ఎకరాలు పెట్టుకున్నాను. మిరప ఒక 5.5 ఎకరాలు పెట్టుకున్నాను మేడం. ఓకే. మరి ఎట్లుందన్న ఈ సంవత్సరం? వర్షాలు బాగా ఇంకా మనకి ఇంకా అన్న చెప్పినాడు కదా, అంతే ఉంది. మిరప ఏం లేదు మేడం, ఏం లేదు అసలు, లాస్. మరి ప్రతిసారి మిరపకి చాలా డిమాండ్ ఉందంటారు కదన్నా? ఉండదన్న, రేట్ లేదు మేడం. రేట్ లేదు. ఓకే. పంటలు మేడం. ఈ సంవత్సరం ఎక్కువ రోగాలు ఎక్కువ ఉన్నాయి. వైరస్ వచ్చి పండింది మేడం. మార్కెట్ లో గిట్టుబాటు ధర లేదు. ఓకే. ఇప్పుడు ధర ఉన్నా పంట రాలేదు మేడం. ఓకే, సరే. సో అన్న ఏంటి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఏంటి మన రాజుగారి దగ్గరేనా? రాజుగారి దగ్గరే మేడం. ఏం కొన్నారు? ఎప్పుడు కొన్నారు? అదే 2008లో కొన్నాం మేడం. కొన్నానంటే మనం డబ్బులు పెట్టి కొనలే. సార్ గారు డ్రిప్ దారిపోయినా మనకి మీకు ఏమన్నా తగులుతుండాయో లీటర్ లెక్క అని కట్టించినాడు. నెలకి తగలలేని దానికి సారు ఒక రోజు పిలిచి, మీకు తగలలేదు కదా, నన్ను రిజిస్ట్రేషన్ చెప్పించాను రండి అని తోలుకొని పోయి రిజిస్టర్ చేయించినాడు మేడం. ఇంతవరకు మాకు సార్ అండ మాకు ప్లాట్లో అయినా కొన్న తాన్లు కొంచెం అవతల తగులు జరిగినాయి అనమాట. అంటే సార్ తరపున కాదు, వేరే వాళ్ళు
నాకు అమ్మేది, నా తొక్కునింటి ఇంకొకరికి అమ్మేది. మాకు సార్ అమ్మినప్పుడు నెలలు ఎక్కడ పోలేదు. మా ప్లాట్లు ఇప్పటి వరకు ఉన్నాయి. మాకు దాదాపు ఏం లేదన్నా ఒక 17 సంవత్సరాలు ఉంటుంది మేడం. రాళ్ళు పోయినా సార్ దగ్గరికి పోయింటే పాతిచ్చినాడు. 2 సంవత్సరాల కిందట అమ్మనీకి పోయినాం, సార్ దగ్గర అడుక్కున్నాము. ఏదో 70,000 ఏంటి సారు తీసుకున్నాండి, సెంటున్నారా మాకు ఇట్టుండేట్టు కూడా. వద్దురా బాబు మీరు అమ్ముకున్నదండి, నా మాటినండి పెట్టుకునండి, ఎప్పటికైనా డిమాండ్ అవుతుందో అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు అది డిమాండ్ అయినా కూడా ఒక 10 మంది అడుగుతారు మేడం కొనుక్కుంటామని. సూపర్. మనం సార్ లేదని ఎవరికి అమ్మమని చెప్పినాం మేడం. ఇప్పటి వరకు మన రాళ్ళు వెనుక సార్ వచ్చి అంత గరుసు తోలిచ్చి రోడ్ వేయించి మాకే ప్లాట్ నంబర్ వేసి పెట్టినాడు మేడం. ఓకే ఓకే. ఇప్పటి వరకు సారే అండ మాకే. ఓకే. అంటే అసలు ఒక స్థలం మీద, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అందరూ అంటూ ఉంటారు, కానీ చాలా మంది చెయ్యరు. మీరు ఆల్రెడీ మీకు అనుకోకుండా రాజుగారి వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఈరోజు మీకు అది బలం అయింది. ఏం చెప్తారు ఫైనల్గా? మంచివాడు మా రాజు. ఇప్పటికైనా మాకు మా వరకు ఇప్పటి వరకు మాకు బాగా చేసినాడు. అక్కడ ఏం చేసినాడు మనకు అనవసరం, కానీ మా వరకు ఇంతవరకు 17 సంవత్సరాలు అయింది. ఒక్కొక్కరు ఏం చేసినారంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాకనే మరొక నెలకు 2 నెలలకు పోయినాం అనుకో, నన్ను ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసినాడు, మీ రస మీద నా రస నాదే అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకైనా సార్ ఇంతవరకు మాకు తిరిగినా కూడా టీ తాగిపోండి, భోజనం చేసుకోండి డబ్బులు కానీ ఇస్తున్నాడు మేడం మాకు సార్. సూపర్ సూపర్. మాకు 14 మంది ఉన్నాం మేడం ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు. ఇంక ఈ రోజే తక్కువ వచ్చినారు, లేకుంటే 14 మంది సార్ని కలాలనుకున్నా అన్న మాటలు 100 మంది కలిసి వస్తుంటాం. ఒక క్రిస్టియన్ అయ్యుండి ఇంతమంది ప్రేమను తీసుకుంటున్నారు, ఏం చెప్తారు మీరు? చాలా మంచివాడు సార్ రాజు. ఎనీ టైం మేడం హెల్పింగ్ చేయాలనే సార్కి ఎక్కువ ఉద్దేశం ఉంది మేడం. సోషల్ గా మేము కూడా చూస్తున్నాం, స్టేటస్ లో సంపాదించుకోవాలా, నన్ను ఎదగాలనేది ఏం లేదు సార్కి. అనుకునే వాళ్ళకు కూడా నేనున్నా అనే ధైర్యం ఆయన ఇస్తారు. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. రైతు బాగుంటేనే అందరం బాగుంటాం కాబట్టి మీరందరూ చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండండి, సరేనా? థ్యాంక్ యూ. మీరు కూడా బాగుండాలని మన సార్ కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమంత్ టీవీ ద్వారా చాలా మంది పేదలు బతున్నారు మేడం. థ్యాంక్ యూ. నిరుపమ మేడం చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మంత్రాలయంలో ఇక్కడ చాలా మంది కూడా రాజుగారితో ఎవరైతే మమేకమయ్యారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సక్సెస్ స్టోరీ చెప్తున్నారు. ఇక్కడ నాతో పాటు ఒక పర్సన్ ఉన్నారండి, సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మార్టిన్ హనుమన్న మేడం. ఓకే. సో ఎప్పటి నుంచి ఉంటారు మంత్రాలయంలో? మా పక్కన విలేజ్ మేడం. మా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మంత్రాలయంలో ఉంటున్నారు. ఉంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ లాడ్జ్ మొత్తం మీదే కదా? వేరే వాళ్ళది మేడం, మేము రెంట్కి తీసుకొని మూవ్ చేస్తుంటాం. ఓకే, వేరే వాళ్ళు రెంట్కి తీసుకుని మూవ్ చేస్తున్నారు. అవును. రాజుగారితో మీకు ఎలా పరిచయం, ఎట్లా ఏర్పడింది? మేడం రాజన్న గారితో మేడం 2009 సంవత్సరంలో ఇక్కడ మంత్రాలయంలో ఫ్లడ్ వచ్చింది మేడం. ఆ ఫ్లడ్ వచ్చిన మూమెంట్లో ఇక్కడ చాలామంది అంతా మంత్రాలయం అంతా జలమయమై వెళ్ళిపోయాం మేడం. ఆ సిచ్యువేషన్లో అన్నగారు ఇక్కడ చాలామందికి, అంటే ఆ ఫ్లడ్ వచ్చిన టైంలో తినడానికి తిండి, బట్టలు ఇలాంటివి చాలా ఇబ్బంది ఉండేది మేడం. అన్నగారు దాన్ని చూసి చెల్లించి వీరు కూడా నాలాంటి మనుషులే కదా అని చెప్పి వాళ్ళకు తినడానికి తిండి, బట్టలు అన్నీ సహాయం చేయడానికి వచ్చినాడు మేడం. ఆ సాయం చేసే టైంలో మనం చూశాను మేడం. నేను అన్నని ఆల్ఫ్రెడ్ అన్నని చూసి అన్న ఎంత మంచిగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు అని చెప్పి ఆయనతో నేను అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను మేడం. ట్రావెల్ చేస్తూ ఆయన కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మేడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు కూడా ఒక మంచి, అంటే ఏజెంట్గా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం ఆయనతో ట్రావెల్ చేస్తూ ఏజెంట్గా ఎదిగిన మేడం. ఎదిగి ఇప్పుడు నేనే రియల్టర్గా మేమే వెంచర్లు చేస్తూ మన శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదంతో ఒక 5 ఎకరాలు వెంచర్ వేస్తున్నాం మేడం. ఆ వెంచర్ డెవలప్ చేస్తూ ఆ వెంచర్కి కూడా శ్రీ సుబుధేంద్ర తీర్థ నగర్ అని ఒక నామకరణం కూడా చేసినాం మేడం. ఆయన ఆశీస్సులతో మేము కూడా ముందుకెళ్తున్నాం మేడం. ఓకే. సో ఇక్కడ మంత్రాలయంలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మేడం. గత 20 ఏళ్ళ నుంచి రాజుగారికి తెలిసిన చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ. ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటండి ఇన్వెస్ట్మెంట్ గురించి? ఇన్వెస్ట్మెంట్ అంటే మేడం ఆయన వెంచర్ అంటే ప్లాట్స్ ఏవైనా ఇచ్చినా కూడా మేడం తక్కువ అమౌంట్లోనే ఇస్తాడు మేడం. ఏమో ఆశించాడు మేడం. ఇప్పుడు నేను ఎక్కువ అమౌంట్ వీళ్ళ నుంచి నేను ఎక్కువ అమౌంట్ తీసుకోవాలా సంపాదించుకోవాలనే ఆలోచన ఉండదు మేడం. వ్యాపారం చేసినాము, పెట్టుబడి పెట్టినాము, దానికి ఒక అంతో ఇంతో వచ్చినా చాలు, తీసుకున్న వాళ్ళు బాగుపడితే చాలనే ఆలోచన మేడం అన్నది. అట్లా చాలామంది తీసుకొని ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలకు తీసుకున్నానంటే దాదాపు ఒక 5-6 లక్షలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఎవరైతే లాస్లో లేరు మేడం. ఖచ్చితంగా ఆయనతో ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగానే ఉన్నారు మేడం. ఓకే. సో మరి చివరిగా ఏం చెప్తారు ఇక్కడ మంత్రాలయంలో ప్రజల గురించి కావచ్చు, అండ్ మీ గ్రోత్ కూడా రాజుగారితో డిపెండ్ అయి ఉంది అంటున్నారు. చాలామంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారు. మీరేమైనా చెప్పగలరా ఆడియన్స్కి? ప్రతి ఒక్కరికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మేడం. ఎవరైనా కానీ ఇప్పుడు మంత్రాలయం మంచి డెవలప్ ఉంది మేడం. ఇక్కడ మంత్రాలయంలో ఎక్కడైనా వెంచర్ వేసినా కూడా ఒక ప్లాట్ అంటే వాళ్ళకి తగ్గట్టు ఒక సెంటు కానీ 2 సెంట్ 3 సెంట్లు కానీ అట్లా తీసుకొని పెట్టుకోవడం మంచిది అనుకుంటున్నా మేడం. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు అంటే రాను ఇంకా మంత్రాలయం బాగా అభివృద్ధి చెందుతుంది, మంచిగా డెవలప్ ఉంది కాబట్టి తీసుకొని పెట్టుకోవడం మంచిదని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం మంత్రాలయం అయితే వచ్చేసాం కదా, వెంచర్ని కూడా విజిట్ చేసాము. ఆల్ఫ్రెడ్ రాజు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన గురించి ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తూ ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి కూడా వెంచర్స్ స్టార్ట్ చేసినా కూడా సేవా దృక్పథంతో ఆయన కమర్షియల్ వేలో కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అందరూ బాగుండాలి, అందులో తను ఉండాలని భావిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉన్నారు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి. రైట్ నాతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, అండ్ యాక్చువల్లీ ఫీమేల్, అండ్ ఒక మంచి జాబ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు షేక్ బీబీ జాన్ అండి. షేక్ బీబీ జాన్. ఓకే. సో మంత్రాలయంలో ఏంటంటే చాలామంది ఏంటంటే ఆల్ఫ్రెడ్ రాజు గారి గురించి చెప్తూ ఉన్నారు. అండ్ వెంచర్స్ స్థాపించిన ప్రతి ఒక్కరు కమర్షియల్ వేలో ఆలోచిస్తుంటారు. అసలు ఆయన మీకు ఎలా పరిచయం అయ్యారు? మాది నేను 2010లో ఇక్కడ వచ్చానండి. మా హస్బెండ్ వార్లో చనిపోయారు. 2001లో చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఒక 9 ఇయర్స్ ఊరి దగ్గర ఉన్నాను. 2010లో ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చి గ్యాస్ ఏజెన్సీ అప్లై చేసుకుంటే గ్యాస్ ఏజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా సైట్ కోసం విజిట్ చేసాము కానీ నా దగ్గర కూడా అప్పుడు తీసుకోవడానికి అమౌంట్ లేదనమాట. సైట్ తీసుకోవడానికి ఎక్కడ చూసినా కొంచెం రేట్లు ఎక్కువ చెప్పడము, అది కొనే స్తోమత నా దగ్గర లేకపోవడం. అదే టైంలో ఒక వ్యక్తి చెప్పారనమాట, ఇట్లా ఆల్ఫ్రెడ్ అన్న వెంచర్ వేశారు అని చెప్తే అక్కడ పోయి సాయంత్రం 6 అయింది. అన్నకైతే నేను అప్పటి వరకు చూడలేదు, అదే ఫస్ట్ టైం చూడటం. కానీ ఆయన కూడా ప్రకాశం డిస్టిక్ అయినా ఒకప్పట్లో అక్కడే వాళ్ళ ఫాదర్ది అక్కడే నేటివ్ ప్లేస్ అని కూడా నాకు తెలిసాక అన్నతో కలిస్తే సైట్ తీసుకెళ్ళి సైట్కి విజిట్ చేసామన్నమాట. సైట్కి విజిట్ చేస్తే అప్పట్లో అన్న అక్కడ వెంచర్ వేసి ఉండే, కానీ అందులో కూడా ఏది కూడా అంటే ధోకా లేకుండా కొన్ని సైట్లు కూడా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నాయని చెప్పేసి అన్న తీసుకెళ్ళి చూస్తే ఇంకా సైట్ తీసుకున్నాం. కానీ ఆ రోజు నా దగ్గర అమౌంట్ లేదు. అన్నయ్య నా దగ్గర అయితే అమౌంట్ లేదు, మరి ఎలా చేస్తారు ఏమంటే, ఏం పర్లేదమ్మా, నేనైతే నాకు సహాయం చేయాలనే కూడా నాకు అదృష్టం ఉండాలి, నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నయ్య ఆ రోజు రిజిస్టర్ ఖర్చులకే ఓన్లీ నేను అమౌంట్ తెచ్చుకుంటే ఆయన అమౌంట్ గురించి కూడా ఆలోచించకుండా నాకు కోసికి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి అన్నయ్య నాకు ఇచ్చాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అన్నయ్య అమౌంట్ ఇచ్చాను ఆయనకి. ఎప్పుడు అంటే నేను ఉన్నంత వరకు కూడా ఆయన చేసిన సేవకి నేను మరవలేను. ఇదంతా ఎప్పుడు జరిగిందమ్మా? ఇప్పుడు మీరు సైట్కి వెళ్ళడం ఇదంతా 2010 ఆల్మోస్ట్ 2026, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే. అయింది. అన్నయ్య చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. కుల మతాలకు అతీతంగా కూడా ఆయన అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం, హెల్పింగ్ నేచర్ అన్న దగ్గర బాగుంది.
ఈ మంత్రాలయంలో కూడా అంటారు కొంతమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎక్కువ బ్రాహ్మిన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరని. కానీ అలా కాకుండా ఇక్కడ మా పీఠాధిపతి గారు అయితేనేమి, ఆల్ బ్రాహ్మిన్స్ అయితేనేమి, ఏ కుల మతాలకు అతీతంగా లేకుండా మేమంతా సోదరాభావంతో కలిసిమెలిసి ఉంటున్నాము. దేవుడి దయ వల్ల, ఆ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, అందరి దయ వల్ల కూడా నేను హ్యాపీగా ఉంటున్నాను. నేను ఒక గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్గా ఇక్కడ రావడము, అన్న లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది నాకు బాగా హెల్ప్ చేయడము, దేవుడి దయ వల్ల నేనైతే హ్యాపీగా ఉంటున్నా. అలాగని మన పీఠాధిపతి గారు అయితేనేమి, ఆయన కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు సొంతం, ఆయనకు నాకు భక్తురాలిగా నన్ను చేరదీయడం కానీ, ఏదన్నా విషయాలలో గ్యాస్ కూడా వాళ్ళకి సప్లై చేస్తాము, అలాంటి విషయాల్లో కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు. నేను బాగానే ఉంటున్నానండి ఇక్కడ. దట్టు ఆల్ఫ్రెడ్ రాజు గారు ఒక క్రిస్టియన్. అవును. ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు, కుల మతాలకి అతీతంగా, అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు అనే ఫీలింగ్ లేకుండా. అలా లేదండి. 20 ఏళ్ల నుంచి ఆయన ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. దట్టు ఒక క్రిస్టియన్ అయి ఉండి ఒక బ్రాహ్మణ సంఘాలతో మమేకమై ఉన్నారు, ఒక ముస్లిం వాళ్ళతో మమేకమై ఉన్నారు. ఫస్ట్ ఎవరికైనా ఒక సాయం కావాలంటే మొట్టమొదటి అడుగు ఆయన నుంచే పడుతుంది. సో ఇలాంటి పర్సన్ నుంచి చాలా నేర్చుకోవాలి బేసికల్. ఇప్పుడున్న జనరేషన్స్ చూస్తూ ఉంటే నేర్చుకోవాలి. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఆయన క్రిస్టియన్ కదా, ఆయనతో మనకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఈవిడ ముస్లిం కదా, ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా మాకు దూరంగా పెడతాడేమో, అలా లేదండి. ఇలా ఇక్కడ అయితే అందరము కుల మతాలకు అతీతంగా లేకుండా సోదరాభావంతో మెలిగి ఉంటున్నాం. ఓకే. అండ్ ఇక్కడ మీ హస్బెండ్ గురించి చెప్పడం జరిగింది. సో ఆయన యుద్ధంలో పోరాటం చేసి మరణించారు. చాలా మంది సోల్జర్స్ కుటుంబాలు కనిపించినప్పుడు అందరూ చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు మీ కుటుంబం కోసం కాదు, దేశం కోసం పనిచేస్తారు. ప్రాణాలను తెగించి మరి అక్కడ పోరాటం చేస్తుంటారు. ఫ్యామిలీస్ ఒంటరి అయిపోతూ ఉంటారు. మీరే మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి ఉంటారు భర్త చనిపోయిన తర్వాత. ఏం చెప్తారండి? ఏం లేదు, నేను మొత్తం మా ఫాదర్ కూడా ఇండియన్ ఆర్మీలోనే పనిచేశారు. మా బాబాయ్ గారు, నా బ్రదర్స్, నా మర్దులు, ఈవెన్ నేను ఇంటికి పెద్ద కోడలు అనమాట. మ్యారేజ్ అయిన 7 yearsకి ఇలా జరిగింది. 94లో మ్యారేజ్ అయింది. 2001లో తను చనిపోవడం జరిగింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఆయన చనిపోయినప్పటికి 9 months కంప్లీట్ అయినాయి. ఆయన చనిపోయిన 17 daysకి నా కూతురు పుట్టింది. అంతకుముందు 2 బాబులు నాకు. పెద్ద బాబు 2nd standard చదివేవాడు, చిన్న బాబు నర్సరీ. తను బ్యాగ్ పట్టుకెళ్ళేది కూడా మా హస్బెండ్ చూడలేదు. అలా ఆయన మార్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఆయన డెడ్ బాడీతోనే ఇంటికి వచ్చారనమాట. మాకు ఇంటికి వచ్చే వరకు కూడా తెలిసింది. మళ్ళీ దాని తర్వాత పిల్లల కష్టపడి ఒక 9 years అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నాను ఊరి దగ్గర. ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు దగ్గర మా సొంత ఊరు, గోపాలన్పల్లి అని. ఇంకా అక్కడ ఒక 9 years ఉండి మరి తర్వాత గ్యాస్ ఏజెన్సీ కోసమై ఇక్కడ వచ్చాను. పిల్లలు దేవుడి దయ వల్ల బాగానే చదువుకున్నారు. నా పెద్ద కొడుకు వచ్చేసి డర్మటాలజీ డాక్టర్, ఆయన ములుగు డిస్టిక్లో ఉంటున్నారు. కోడలు వచ్చేసి గైనకాలజిస్ట్ ఆమె. నాకు మనవరాలు కూడా ఒక బేబీ ఉంది. 2వ కొడుకు బీటెక్ త్రిబుల్ చేశాడు JNTU కూకట్పల్లిలో. తను కూడా జాబ్ చేస్తుంటే ఇంకా ఏజెన్సీ కోసమై నాకు కూడా కొంచెం హెల్త్ సరిగా ఉండట్లేదని బాబుకు రిజైన్ చేపించి ఇక్కడ ఏజెన్సీ చూసుకుంటున్నారు. కూతురు కూడా అప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత పుట్టిన కూతురు కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసింది. ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతుంది హైదరాబాద్లో. సూపర్. ఫ్యామిలీ మొత్తాన్ని, సో భర్త చనిపోయినా కూడా మీరు గట్టి సంకల్పంతో దృఢంతో ముందుకు అడుగులేశారు. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ ఎలా ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నవేడేస్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇచ్చేవాడు. తాతల ఆస్తి కూడా మనవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వడానికి వాళ్ళ జీతాలే చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఈరోజు అన్నయ్య దగ్గర ఆ రోజు 4 లక్షలకు ఓన్లీ సెంటు 10,000 కాడికి ఇచ్చారు అన్నయ్య. ఈరోజు అదే మంచి, ఇప్పుడు ఏమంటే మంత్రాలయం చాలా అభివృద్ధి అయిపోయింది. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ 100% అభివృద్ధి అయిందనమాట బాగా. అప్పుడు అసలు ఏమి కనిపించేవి కాదు. అసలు ఆ ఏరియాలో అక్కడి నుంచి ఇటు వస్తే ఓన్లీ నా ఆఫీసే కనిపించేది. ఇప్పుడు నా ఆఫీసే కింద అయిపోయిందనమాట. అన్ని బిల్డింగులు పైకి లేసిపోయినాయి.
అన్నయ్య ఇచ్చింది కూడా నాకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నా కానీ అంత తక్కువ రేట్కి ఆ రోజు ఇచ్చి నన్ను ఆదరించారు. ఆయన మేలైతే నేను ఎప్పటికీ మరవలేనండి. నా పిల్లలతో కూడా అదే చెప్తాను, మేము మామయ్యనే చెప్తారు మా పిల్లలైతే. ఆల్ఫ్రెడ్ మామయ్య మాకు చాలా హెల్ప్ చేశారు, ఎప్పటికీ మరవద్దు, నేనున్నా లేకున్నా నేను ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఖచ్చితంగా ఇవ్వండి మీరు కూడా అని చెప్తున్నానండి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సుమన్ టీవీతో మీ లైఫ్ స్టోరీ మొత్తాన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే రాజు గారి గురించి ఇంకా బాగా తెలుసుకున్నాం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడే. సో ఆయన ఎప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కమర్షియల్ వేలో కాకుండా ప్రతి ఒక్కరికి సేవ చాలా చేస్తారండి ఆయన. పేదవాళ్ళకని, ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, ఇట్లా అనాథ పిల్లలకు కానీ చాలా చాలా సేవలు చేస్తుంటారు. నాకు టైం ఉండదు ఆయన కలిసేది, కానీ చూస్తుంటాను ఇలా న్యూసెస్ అవి న్యూస్ పేపర్లు అలా చూస్తుంటాను. కానీ ఇలా ఇంకా ఎన్నెన్నో చేయాలని ఆయన ద్వారా ఆశిస్తున్నాము. ఆయనకు చూసి కూడా ఇంకా కొంతమంది నేర్చుకొని అందరూ ఇలా సేవాభావంతో మెలిగితే మన ఈ దరిద్ర రేఖని అనేది మనం దాటుకొని ఒక మంచి వేలో అందరం బ్రతకొచ్చని నేను ఆశిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది నవే డేస్. సో ఈవిడ లైఫ్ స్టోరీ చూస్తుంటే ఇది నిజమా అనిపిస్తుంది కదా. మంత్రాలయం వస్తే రాజుగారి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆల్ఫ్రెడ్ రాజు గారు కుల మతాలకు అతీతంగా సేవా దృక్పథంతో అడుగులేస్తూ 20 సంవత్సరాలుగా ఎన్నో వెంచర్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ కమర్షియల్ వేలో కాకుండా పబ్లిక్కి సేవ చేసే ఉద్దేశంగా తన అడుగులు అయితే పడుతున్నాయి. సో ఇక్కడ నియర్ బై ఒకసారి వెంచర్స్ చూడాలన్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా రాజుగారిని అయితే కలవచ్చు.